తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను రేచల్. కంటి చూపు మందగించడము ఇదొకప్పుడు తాతయ్య, అమ్మమ్మలు, నానమ్మలు ఇలా చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు అందరికీ వచ్చేస్తున్నాయి. చివరికి ఎంత దారుణం అంటే పుట్టిన చిన్నపిల్లలకు కూడా కంటి చూపు ప్రాబ్లం ఉందని తెలుస్తోంది. మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? చివరికి ఎండలో వెళ్ళినా కూడా కళ్ళద్దాలే పెట్టుకుంటాము, ఎందుకంటే ఆ ఎండకి మన కంటికి ఏం కావద్దు అని. సో మొత్తం మీద లైఫ్ స్టైల్ మారుతున్న కొద్దీ కళ్ళద్దాలు కూడా స్టైల్గా అందుబాటులోకి వచ్చేసాయి. మరి కంటి చూపు సరిగ్గా కనిపించాలంటే ఏం చేయాలి? ఎస్, ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఐడ్రీమ్ స్టూడియోలో ఉన్నారు ఆక్యుపంక్చరిస్ట్, హీలర్ జనార్దనాచారి కాపర్తి. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎస్, కంటి చూపు ప్రతి ఒక్కరిలో మందగిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ బాగా పట్టి చూస్తే కానీ కొందరికి కళ్ళు కనిపించవు, కొందరికి దూరంలో ఉన్నాయి కనిపించవు. ఏదేమైతేనే కంటి చూపు మందగించడం ప్రతి ఒక్కరిలో చూస్తున్నాం. ఎందుకు చిన్నపిల్లలు కూడా వచ్చేస్తోంది? అప్పట్లో ఎందుకు లేవు చిన్నపిల్లలకి? ఇప్పుడు మీరు అన్నది, ఇప్పుడు డయాబెటీస్ అనేది ఒకప్పుడు పెద్ద సమస్య అన్నాము, ఆల్రెడీ డయాబెటిక్ క్యాపిటల్ అన్నాము కదా ఇండియా, తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా. ఇప్పుడు ఏంటంటే ఈ చూపు సమస్య కూడా చాలా దేశాల్లో, అట్లాగే ఇండియాలో కూడా ఇబ్బందికి గురవుతుంది, విజన్ ప్రాబ్లం. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఒక మిషన్ లాగా ఉండాలి విజన్ మీద, ఒక విజన్ అని పెట్టుకుంటే తప్పదు. ఎందుకంటే లేకుంటే ఈ దృష్టి కోల్పోతున్నారు పిల్లలు. మీరు క్లాస్ రూమ్ వెళ్ళి చూడండి, దాదాపు 99% పిల్లలకు కళ్ళజోళ్ళు ఉంటాయి. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది కళ్ళజోడు ఉంటేనే అడ్మిషన్ ఇస్తారేమో అనిపిస్తుంది. ఆ టైపులో అందరికీ కళ్ళజోడు అనేది ఒక కామన్ అయిపోయింది. కొంతమంది ఏమంటారంటే కళ్ళజోడు అదొక గ్లామర్, ఇందా చెప్పారు, ఒక కలర్ఫుల్ గ్లామర్, ఒక బ్యూటీ అనే దానికోసం వెళ్ళి ఒక సైడ్ ఉన్న పర్లే కానీ కళ్ళజోడు ఉండాలని కోరుకునే అది కూడా తయారయ్యారు. సైడ్ తగ్గిస్తామమ్మా, కళ్ళజోడు తీసేయచ్చు అంటే లేదు, కళ్ళజోడు పెట్టుకుంటా నాకు ఇష్టం అనే వాళ్ళు కూడా తయారయ్యారు. ఇప్పుడు కళ్ళద్దాలు లేకుండా కళ్ళల్లోనే సర్జరీ వచ్చేసింది కళ్ళు కనిపించడానికి. కాట్రాక్ట్ సంథింగ్ ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ. కళ్ళల్లో అనేక సమస్యలు. ఇప్పుడు కాట్రాక్ట్ అనేది ఒకటి మీరు అనేది, దాంతో విజన్ దూరపు దృష్టి, దూరం ఉన్నాయి కనిపించవు. పిల్లల్లో వచ్చేది అదే. దూరం ఏంటంటే క్లాస్ రూమ్లో బోర్డు కనిపించదు. ఒక వయసు వచ్చే కొద్ది ఏంటంటే మన దగ్గరికి కనిపించవు, అందుకనే మనం రీడింగ్ గ్లాస్ పెట్టుకుంటాం. దూరం కనిపించవు, దగ్గర కనిపించవు. ఇట్లా రకరకాల ఏజ్లో మీరు అన్నట్టు పెద్దవాళ్ళు రావాలి. ఇప్పుడు మారిన లైఫ్ స్టైల్ వల్ల ఏమైందంటే ఈ డయట్ ఒకటి, లైఫ్ స్టైల్ ఒకటి మారింది బాగా. మనం మేజర్గా ఏంటంటే కంటికి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాం. కంటిని స్క్రీనింగ్, సెల్ ఫోన్స్ బాగా చూస్తున్నాము. ఒక ఎడ్యుకేషనే కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా, ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ చూడాల్సి వస్తుంది. కొన్ని చాలా పనులు మనకి ఈరోజు స్క్రీన్స్లో జరుగుతున్నాయి. రెండవది ఏమైందంటే ఈ నిద్ర అనేది తగ్గిపోయింది. మన పడుకునే టైమింగ్స్ ఒకప్పుడు 8-9 పడుకునేవాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ముఖ్యంగా. ఇప్పుడు గ్రామాలు కూడా పట్టణాలు అయ్యాయి. అక్కడ కూడా 11 సీరియల్స్ 12 రాత్రి లేటుగా పడుకుంటున్నారు, లేటుగా లేస్తున్నారు. ఓవరాల్గా పట్టణాలు కూడా ఈరోజు పట్టణాలుగా మారాయి, గ్రామాలు కూడా ఈ రకంగా. సో ఏమైతుంది, లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద ఐ. ఇప్పుడు కంటికి రెస్ట్ లేదు. ఏం చేయాలంటారు? కంటికి ఇప్పుడు మనం చెప్పే చిన్న ప్రెషర్ పాయింట్స్ యాక్చువల్గా చెప్పాలంటే స్కూళ్ళలో నుంచే ఇప్పుడు మనం చెప్పేది కనుక ఇంప్లిమెంట్ చేస్తే, స్కూల్ పిల్లల్లో నుంచే మనం కంటిని కాపాడుకోవచ్చు. ఎలా సాధ్యం? ఇప్పుడు కంటిలో ఆక్యుప్రెషర్ వెర్షన్లు ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఒక 3-4 ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఒకటి ఎక్కడుందంటే ఈ కంటి ఇన్నర్ క్యాంథస్లో ఉంది. ఇది కంటి కొలికి అంటాం కదా, ఇది కొలికి అంటాం, ఇది ఒక కొలికి. కంటి ఇన్నర్ క్యాంథస్ అంటాం. లోపల క్యాంథస్. ఇది ముందు ఫ్రెష్గా చేతులు కట్టుకొని చేయాలి పనులు. ఇప్పుడు ఈ పన్ను ఇక్కడ లైట్గా ప్రెషర్ చేయాలంటే ఏ ఇన్స్ట్రుమెంట్ పెట్టకూడదు, చేతులతోనే చేయాలి. మెల్లగా లైట్గా ఇలా మసాజ్ చేయాలి. కాకుండా ఏంటంటే ముందు క్లీన్గా హైజీనిక్గా ఉండాలి హ్యాండ్స్. ఇంకా అక్కడిక్కడ పట్టుకొని వస్తాం కదా. సో అయిన తర్వాత ఫస్ట్ ఈ పాయింట్ చేయొచ్చు. దీన్ని ఏమంటాం అంటే ఈ పాయింట్ పేరు BL1, బ్లాడర్ 1 అని పాయింట్. ఇది ఇక్కడ ఈ పాయింట్, ఇది ఇలా చేయొచ్చు ఒక 30 సెకండ్స్.
లేదా 20 సెకండ్ చేయండి, 30 ఎందుకు, 20 సెకండ్ చాలు, ఇక్కడ 20 సెకండ్ చేయండి. దాని తర్వాత ఈ ఐబ్రో మిడిల్లో ఒక పాయింట్ ఉంది, ఎక్స్ట్రా ఆర్డినరీ పాయింట్ ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా ఆర్డినరీ పాయింట్ అది, ఇక్కడ ఒక 20 సెకండ్ చేయొచ్చు. 20. అలాగే కంటి కింద ఎగ్జాక్ట్గా ఇలా చూసినప్పుడు ఈ నల్ల కనుగుడ్డు ఉంది కదా, దాని కింద భాగంలో ఒక పాయింట్ ఉంది, ఇది ST1 స్టమక్ మెరిడియన్లో 1 పాయింట్. సో ఈ 3 పాయింట్స్ ఉన్నాయి, 20 సెకండ్స్, 20 సెకండ్స్, 1 మినిట్ అయింది. ఇటు ఒక 1 మినిట్, 20 పాయింట్ అర్థమైంది అనుకుంటా కదా. ఇలా లైట్గా ప్రెస్ చేయాలి అంతే. ఏ టైంలో చేయాలి? ఎప్పుడైనా చేయొచ్చు, దీనికి రెస్ట్రిక్షన్ ఏం లేదు. పొద్దున్న ఒకసారి చేయొచ్చు, ఈవినింగ్ ఒకసారి చేయొచ్చు. పొద్దున ఒకసారి 2 సార్లు చేయాలి రోజుకి. ఇప్పుడు 2 కళ్ళలో ఒకసారి చేయొచ్చు. పొద్దున ఉన్నాం అనుకో 8 o'clock చేసాం మనం, 2 చేతులతో ఇలా 2 చేతులతో ఒక్కసారి ఇలా చేసినా పర్వాలేదు. లేదు ఎందుకంటే ఇలా చేసి ఇలా కూడా చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత టైం వేస్ట్ అవుతుంది అనుకునే వాళ్ళు టైంలో ఇలా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా కూడా చేయొచ్చు మధ్యలో. ఇది చాలా చెప్పడం సింపుల్గా అనిపిస్తుంది, కానీ అసలు బిఎల్ దీనికి చైనీస్ టర్మ్లో చైనీస్ మెడిసిన్ మనం మాట్లాడేంతగా TCM అంట, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్. ఇది మనం మాట్లాడే దాని ఆరిజిన్. దాని ప్రకారం ఏంటంటే ఈ పాయింట్ పేరు బ్రైట్ ఐ. ద పాయింట్ బ్రైట్ ఐ. కళ్ళు మసకబారి, అసలు కళ్ళు ఏం చేస్తాయంటే మన ఆరోగ్యాన్ని ఇండికేట్ చేస్తాయి. ఇలా డల్గా అయ్యాడు అనుకోండి, మన ఆరోగ్యం కూడా అంత హెల్దీ లేనట్టు లెక్క. బ్రైట్ ఐస్ పిల్లలు చూడండి ఎంత కళ్ళు ఎంత కలకలాడతాయో, అలా కలకలాడుతున్నాయంటే వాళ్ళ ఇన్నర్ హెల్త్ కూడా బాగుందని అర్థం. కళ్ళలోనే చాలా చాలా కవిత్వాలు రాశారు, కళ్ళ మీద చాలామంది కవులు కళ్ళ మీద కవిత్వాలు రాశారు. సో కంటికి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో ఆ కన్ను ఈరోజు ఇబ్బందిలో ఉంది. సో ఇదొక పాయింట్ చేయొచ్చు. ఇది బ్రైట్ ఐ అనే పాయింట్. ఇదేమో ఎక్స్ట్రాడినరీ పాయింట్. ఈ 2తో పాటు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాను, ఈ స్టమక్ మెరిడియన్లో ST1 పాయింట్. దాంతోపాటు ఈ 3 పాయింట్ చేసిన తర్వాత ఇంకొకటి అద్భుతమైన పాయింట్ ఉంది. అది ఎక్కడ ఉందంటే మన ఈ స్కల్ యొక్క బేస్ ఉంది కదా, ఈ వెనక స్కల్ అంటాం కదా, ఈ స్కల్ యొక్క బేస్లో ఇక్కడ ఒక గ్రూ ఉంటుంది, చూసుకో ఇలా తెలుస్తుంది మీకు. ఇక్కడ ఇలా ఒక గ్రూ ఉంటుంది. మన తల అనుకుంటే, స్కల్ అనుకుంటే, ఇది పుర్రె అనుకుంటే, ఈ స్కల్ యొక్క బేస్లో ఉంది పాయింట్. చెవి వెనకాల వస్తుంది, బేస్లో వస్తుంది, ఇక్కడ చిన్న గ్రూ లాగా ఉంటుంది. ఇది GB20 గాల్ బ్లాడర్ 20 అనే పాయింట్ కనపడుతుంది అనుకుంటాను. ఇక్కడ GB20 గాల్ బ్లాడర్ 20, GB20 అనే పాయింట్. ఇది 2 వైపులు ఉంటుంది, ఈ వైపు కూడా ఉంది, ఈ వైపు కూడా ఉంది. ఈ GB20 ఎలా మసాజ్ చేయాలంటే మనం ఇలా పెట్టి ఈ 2 పాయింట్లు ఒకేసారి బొటనవేలుతో చేయొచ్చు ఈ మసాజ్. ఇలా చేస్తే మీరు గమనించాలో లేదో, ఈ పాయింట్ ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్గా మన కంటికి కనెక్ట్ అవుతుంది. కంటి చూపు మెరుగవ్వాలంటే ఆకుకూరలు తినాలి, క్యారెట్లు తినాలి, ఏదేదో చేయనండి చెప్తాను, అది కూడా చెప్తాను. డైట్ కూడా ఇంపార్టెంటే, కానీ డైట్తో పాటు ఈ పాయింట్ చేస్తూ ఆప్టిక్ నర్వ్ అంటాం కదా, బ్రెయిన్కి తీసుకెళ్లే నర్వ్ ఉంటుంది కదా, ఆప్టిక్ నర్వ్ కూడా రిపేర్ అవుతుంది దీనివల్ల. చాలా చాలా బెటర్ పాయింట్. గాల్ బ్లాడర్ 20, ఇది 20. ఇందాక ఇది కూడా పాయింట్ వేరే 20, ఇక్కడ 20, ఇక్కడ 20 సెకండ్స్, ఇక్కడ 20. ఇది ఇంకొక 20 ఫార్ములా కూడా ఉంది మీకు కంటి గురించి తెలిసిన ఐడియా ఉంది మీకు కూడా, చాలామంది చెప్తారు ఇది. అది కామన్, అందరు తెలిసింది. ఏంటంటే బాగా కంప్యూటర్ మీద వర్క్ చేసినప్పుడు ఒక 20 మినిట్స్ కాగానే వర్క్లో 20 మినిట్స్ తర్వాత ఈచ్ 20 మినిట్కి ఒక 20 సెకండ్స్ ఒక 20 feet దూరంలో ఉన్న ఒక గ్రీనరీ చూడడం అంటారు. 20 minutes వర్క్ ఆన్ కంప్యూటర్ ఆర్ ఐ వర్క్, 20 seconds పాటు 20 feet దూరంలో ఉన్న వస్తువుని చూడమంటున్నాం. 20 అంటారు దాన్ని. ఇప్పుడు మనం ఇంకొక 20 చెప్పాం. ఇక్కడ గాల్ బ్లాడర్ 20 చెప్పాం, ఇక్కడ 20 సెకండ్ చెప్పాం, ఇక్కడ 20 సెకండ్, ఇక్కడ 20. మనం చెప్పిన 20 ఆ 20 కూడా కలుపుకోండి. 20 ఏదైనా 20sలోనే ఉంది. మనం ఈ ఏజ్ 20లో ఉన్నట్టుగా సైట్ ఉండాలంటే ఈ 20 ఫార్ములా చాలా బాగా పనిచేస్తుంది. కంటికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు అన్నట్టు క్యారెట్ చాలా బెటర్. విటమిన్ ఏ పుష్కలంగా ఉండేది క్యారెట్లని అందరికీ తెలుసు. పాలు, చిన్నపిల్ల అయితే పాలు కూడా తాగొచ్చు. పెద్దవాళ్ళలో పాలు అంతా తాగొద్దని చెప్తాం మేమైతే. ఫ్రెష్ మిల్క్ దొరికితే బెటరు. ఫ్రెష్ మిల్క్ దొరకడం లేదు.
పాలు లేవు, పాపాలే ఉన్నాయి. అంత ఈ కల్తీ పాలతోని పాలలో ఒక పాలు లేదు, 2 పాలు ఉన్నాయి. బాగా వాడుతున్నారే. పాలు అనేది లేదు, 2 పాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి. సో అందుకనే చూసి తీసుకోవాలి. ఒకవేళ గేదె తెలిసిన వాళ్ళు నిజంగా అక్కడ ఫామ్ ఉంది వాళ్ళకి అంటే, గుడ్డు అది కూడా కల్తీ జరుగుతుంది బాగా. గుడ్డు కూడా తినొచ్చు, గుడ్డు కూడా మంచిదే. బట్ ఇవ్వాలి, వెతికాని ఇవ్వాలి, మంచిదే. ఎందుకంటే పిల్లలకి స్కూళ్ళలో ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్ వాళ్ళు చేసుకోవచ్చు. రోజు ఒకసారి ఇక డ్రిల్ పీరియడ్లోనో ఏదో ఒక పీరియడ్లో ఇలా కంటి ఎక్సర్సైజ్ చేస్తుంటే కంటి మసిల్ స్ట్రెంగ్తన్ అవుతుంది, కంటికి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ కాకుండా కాపాడగలుగుతుంది, మొత్తం కన్ను ఎనర్జిటైజ్ అవుతుంది, బ్రైట్ ఐ అనే పాయింటే ఉంది ఇక్కడ. సో ఈ కంటికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ డయటరీ రెస్ట్రిక్షన్ తీసుకుంటూ. రైట్. ఇంకోటి గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ ఫ్రూట్స్, అవి చాలా చాలా బెటర్. సో వ్యూస్ తెలుసుకున్నారు కదా, మరి కళ్ళు ప్రకాశవంతంగా కనిపించాలంటే చిన్న టిప్ ఒకటి చూశారు కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. ఏమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. దిస్ ఇస్ రేచల్ సైనింగ్ ఆఫ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.